ప్రతి ఒక్కళ్ళని కూడా కోరుకుంటూ ఈరోజు మనం చూశాం. నిన్న మొన్న 3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు కుప్పంలో తిరుగుతూ ఉన్నాడు. నిన్నే చూశా, కుప్పంలో అంట ఎయిర్పోర్ట్ కట్టేస్తా అంట. ఎయిర్పోర్టు ఇట్లా మీటింగ్ చెబుతా ఉన్నాడు. అన్నలో తమ్ముళ్ళు కుప్పంలో ఎయిర్పోర్ట్ కట్టిస్తారంటా ఉన్నాడు. అంటే కింద నుంచి ఒక ఆయన అన్నాడు, అరే బాబు గొక్కేడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేనివాడు నువ్వు కుప్పంలో ఎయిర్పోర్ట్ ఏం కట్టిస్తారా బాబు అని చెప్పేసి కిందన్న కుప్పంలో అంట కూరగాయలు పండుతాయంట. ఆ కూరగాయలంట ఇంటర్నేషనల్ మార్కెట్లో కుప్పం నుంచి ఎయిర్పోర్ట్ లో సరఫరా చేస్తాడంట. మరి 14 సంవత్సరాలు ఏం చేశారు బాబు? 14 సంవత్సరాలు ఏం పీకావు అక్కడ? బెండకాయలు పీక్కున్నావా? కూరగాయలు పీక్కున్నావా? ఏం చేశావు? 14 సంవత్సరాలు కుప్పం ప్రజలకి గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వకపోతే ఈరోజు మన జగనన్న అక్కడ ప్రజలందరికీ కూడా దాహార్తిని తీర్చాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కుప్పంలో రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ లేదు, ఆర్టీఓ ఆఫీస్ లేదు. ఎవరు పెట్టారు తెలుసా? మన జగనన్న పెట్టాడు. ఇటువంటి వ్యక్తి మళ్ళీ అక్కడికి పోయి కోతలు కోస్తా ఉన్నాడు, సొరకాయలు కోస్తా ఉన్నాడు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓటమి గ్యారెంటీ అని చెప్తా ఉన్నా. కుప్పంలో ఓడిపోబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. పొద్దునే చూసే ఒక ఆయన ప్రధానమంత్రికి లేఖ రాశాడు. ఎవరో తెలుసా? పావలా కళ్యాణ్ ప్రధానమంత్రికి లేఖ రాశాడు. ఏదో జరిగిపోయిందంట. ఇళ్ల స్థలాలు ఇస్తే 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 కలిసి అధికారాన్ని పంచుకున్న ఈ పావలా కళ్యాణ్ ప్రధానమంత్రి మోడీ గారికి ఒక లేఖ రాశాడు. ఏమన్నా తెలుసా? ఇళ్ల స్థలాల్లోనంట అవినీతి జరిగిందంట, ఇళ్లు కట్టడంలో అవినీతి జరిగిందంట. పవన్ కళ్యాణ్కి చెప్తా ఉన్నాం, నువ్వు 14 విషయాల మీద ప్రధానమంత్రి మోడీ గారికి లేఖ రాశావు. రేపు 11 గంటలకి నువ్వు చెప్పిన ప్రతి విషయం మీద నేను మీడియాతో మాట్లాడతా. వచ్చే దమ్ము ధైర్యం నువ్వు ఉంటే రమ్మని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు ప్యాకేజీ కోసం లెటర్లు రాస్తావు, చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు కొట్టేయడానికి లెటర్లు రాస్తావు, సూట్ కేసుల కోసం లెటర్లు రాస్తావు. నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నువ్వు ఒక పార్టీ, నీది ఒక గ్లాసు గుర్తా. ఎప్పుడో తాకట్టు పెట్టేశాడు చంద్రబాబు నాయుడికి. ఈరోజు మేము దమ్ముగా చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నవాడంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరం కూడా ఒక్క చోటకి వచ్చి 175 నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర చేస్తా ఉన్నాం. మేము మాట్లాడే మాటలకి చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని ఎప్పుడైనా సరే సామాజిక సాధికార యాత్ర గురించి ఎప్పుడైనా సరే నీ జీవితంలో, నీ నిజ జీవితంలో, నీ 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో, నీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా సరే నీ మంత్రివర్గంలో ఈరోజు దమ్ముగా చెప్తా ఉన్నాం, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుంటే సామాజిక న్యాయాన్ని, సామాజిక ధర్మాన్ని పాటించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. 25 మంది మంత్రులుంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మాకిచ్చి గౌరవించిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? అసలు దళితుల్లో పుట్టాలని చెప్పేసి అనుకుంటారా అని చెప్పేసి మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఎక్కడా? బీసీల తోకలు కట్ చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఎక్కడా? బీసీలని బ్యాక్ బోన్ క్లాసులుగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాం. 9 రాజ్యసభ స్థానాలుంటే 4 బలహీన వర్గాలని రాజ్యసభ సీట్లలో కూర్చోబెట్టిన
జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? ఒక రాజ్యసభ స్థానం, ఒక మన ఎస్సీకి సంబంధించిన వర్ల రామయ్య గారికి ఇస్తానని చెప్పి ఫోన్ చేసి ప్రకాశం బ్యారేజీ దాటకముందే ఆ రాజ్యసభ స్థానాన్ని తన సామాజిక వర్గానికి చెందిన కనక మేడల రవీంద్ర కుమార్కి అమ్ముకున్న చంద్రబాబు నాయుడు ఎక్కడ అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాం. ఈరోజు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి 50% రిజర్వేషన్స్ ఇచ్చి ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్లు, గుడి చైర్మన్లు, ప్రభుత్వ రంగ చైర్మన్లు 50% మనకిచ్చి గౌరవించిన జగనన్న ఇప్పుడే చెప్పాడు సురేష్. జనరల్ స్థానాల్లో సైతం జిల్లా పరిషత్ చైర్మన్లని మన జగనన్న కృష్ణా జిల్లాలో కావచ్చు, గుంటూరులో కావచ్చు, రాష్ట్రం మొత్తం కూడా కావచ్చు, జనరల్ స్థానాల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలని చైర్మన్ స్థానాల్లో కూర్చోబెట్టిన జగనన్నని ఏమనాలి? మహాత్మా జ్యోతిరావు పూలే అనాలా? బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అనాలా? బాబు జవహర్ అనాలా? భగత్ సింగ్ అనాలా? ఇవన్నీ కూడా పుణికి పుచ్చుకున్న ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఈరోజు చాలా మంది జగనన్నని ఓడిస్తాం, జగనన్నని దించేస్తాం, జగనన్నని లాగేస్తాం. దేనికి? దేనికి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? బీసీల పిల్లలకి విద్య నేర్పుతున్నందుక, ఎస్సీల పిల్లలకి ఇంగ్లీష్ మీడియం నేర్పునందుక, మనకి పెద్దపీట వేస్తున్నందుక,